దేశంలో కార్పొరేట్ రాజ్యాంగం నడుస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంటే ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయా అనేటువంటి మాట వస్తుంది అనేది ఇందాక రమణ గారు అన్నాడు. అయితే కాల్పుల విరమణకి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి పెడుతున్నామంటే కొంత పాజిటివ్గా స్పందించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా కగార్ ఆపరేషన్ ఆపివేయాలి అని చెప్పి బలంగా మాట్లాడినటువంటి సందర్భం తెలంగాణలో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా మాట్లాడటానికి సిద్ధంగా లేవు. అధికారంలో ఉన్నది ఎలాగో ఎన్డీఏని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి తనకి గొంతు పెగలనేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఎన్డీఏ దయాదాక్షిణ్యాలు అంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కొనుగోలు చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రాంతీయ ఆకాంక్షల్ని చంపేయటం అంటే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేసేటువంటి ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీ తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది ఇప్పుడు దేశంలో. అంటే ఫెడరల్ వ్యవస్థను చంపేసేటువంటి ప్రయత్నం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాసేటువంటి ప్రయత్నం చాలా బలంగా నడుస్తోంది. నిజానికి ఇక్కడ రాజ్యాంగం అమలవుతోందా అనేది అనుమానమే. ఎందుకంటే అమిత్ షా గారు చాలా ఓపెన్గా మార్చి 31, 26 నాటికి నేను ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును చంపేస్తాను అని చెప్పి ప్రకటించాడు. అంటే ఆ ప్రకటించడం వెనకాల ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు. ఆయన మీద పెట్టుబడిదారుల అంటే ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల తాలూకా ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్తోనే ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. మావోయిస్టులను చంపేస్తాను, ఇక్కడ ఉద్యమకారులను చంపేస్తాను, ఉద్యమాలు లేకుండా చేస్తాను, మీకు కావలసినటువంటి పద్ధతిలో ఇక్కడ మొత్తం చదువులు చేసి ఉంచుతాను అనే ఒప్పందంలో భాగంగానే ఆ డెడ్ లైన్ చెప్పాడు ఆయన చాలా ఓపెన్గా. ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని ఆయన అనుకోలేదు. అసలు రాజ్యాంగం అనేది ఒకటి ఉందని దాన్ని పట్టించుకోవాలనే మాట కూడా ఆయన అనుకోవడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు, వాళ్ళ పర్సనల్ రాజ్యాంగం, కార్పొరేట్ రాజ్యాంగం అమలైపోతోంది ఈ దేశంలో. అందులో భాగంగానే ఈ దేశంలో ఆదివాసీలను అడవుల నుంచి తరిమివేసి అటవీ సంపదను మొత్తంగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు గారిని కాల్చి చంపేశారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ని కాల్చి చంపేశారు. చర్చలకు వచ్చినటువంటి ప్రతినిధుల్లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో చర్చలకు వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ నుంచి చర్చల్లో పాల్గొన్నటువంటి ముగ్గురిని చంపేశారు. ఈ కగార్ ఆపరేషన్లో భాగంగానే ఒకరు అనారోగ్యంతో అడవిలో చనిపోయారు, హర్గోపాల్. మిగిలిన ఇద్దరిని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కాల్చి చంపింది. ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్ర. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా గొంతు విప్పండి అని నేనే పర్సనల్గా వెళ్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో అడిగాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అడిగితే లేదండి మేము మాట్లాడకూడదు అనుకున్నామని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే అధికారికంగా ప్రకటించడం, మీరు ఏదైనా ప్రోగ్రాం పెడితే మా వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారు అని చెప్పాడు ఆయన. ఇటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో కొంత చొరవ చేసి బీఆర్ఎస్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడాడు, అలాగే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం గనక కాల్పుల విరమణ ప్రకటన అధికారికంగా చేస్తే దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ తీసుకొచ్చి ప్రతి చోట ఈ కాల్పుల విరమణ అంటే ప్రభుత్వం ఎలాగూ చర్చలకు సిద్ధంగా లేదు, కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టం. వాళ్ళు చాలా క్లియర్గా చంపేయాలి అనేటువంటి ప్రోగ్రామే తీసుకున్నారు. ఇది ఎక్స్పోజ్ చేయడంతో పాటు ప్రభుత్వ నైజాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక అస్తిత్వం లేకుండా చేసేటువంటి ప్రయోగం కూడా జరిగిపోతోంది మనకు తెలియకుండానే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం